ఏషియాలోనే లార్జెస్ట్ చర్చ్ అయిన కల్వరి టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరిగింది, విచ్ ఈస్ లొకేటెడ్ ఎట్ మియాపూర్, హైదరాబాద్. ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా ఇక్కడికైతే లక్షల్లో అయితే పబ్లిక్ అయితే రావడం జరుగుతుంది. నాకైతే పబ్లిక్ ఫియర్ మాట్లాడాలంటే చాలా భయము. సో ఆ పబ్లిక్ ఫియర్ ఏదైతే ఉందో అది పోవడానికి ఈరోజు అయితే నేను పబ్లిక్తో ఇంటరాక్ట్ అయితే అవుతా. ఎలా అయితే అంటే క్రిస్మస్ ఎందుకు చేసుకుంటారు అండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ గురించి అయితే తెలుసుకుంటా. అండ్ లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దామా. హలో గైస్, దిస్ ఈజ్ రవి, వెల్కమ్ టు మై ఛానల్. కంటెంట్ ఉంది బ్రో. గైస్, నేను పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవ్వడం అయితే స్టార్ట్ చేస్తున్నా. పబ్లిక్ తో ఇప్పుడైతే మాట్లాడుతా. ఒక్కసారి చూడండి పబ్లిక్ అనే వాళ్ళు చుట్టూ ఎంత మంది ఉన్నారో. గైస్, ఇప్పుడు వినది ఇక్కడ రా, నాతో రా ఒకసారి. ఓహో, జోర్లా ఇప్పుడు పబ్లిక్ తో నేను ఇంటరాక్ట్ అవ్వబోతున్నా. నాకు లోపల మస్తు భయం అవుతుంది. మనమైతే కంటిన్యూ చేద్దాం. ఈ పబ్లిక్ ఫియర్ అనేది ఎట్లనో పోవాల్సిందే. పబ్లిక్ తో ఇప్పుడు ఇంటరాక్ట్ అయ్యి ఆ ఫియర్ ని అయితే నేను పోగొట్టుకుంటా. హలో, మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. అంతే గైస్, పబ్లిక్ మాట్లాడడానికి భయపడుతున్నారు, నేను మాత్రం చాలా ధైర్యంగా అయితే ఉన్నా. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు, కోతలే. ఇంకా చూద్దాం మిగతా పబ్లిక్ ఎవరైతే వస్తారో వాళ్ళతో అయితే మాట్లాడదాం. గైస్, నాకు నిజంగా పబ్లిక్ తో మాట్లాడతా అని చెప్తున్నా కానీ లోపల అయితే చాలా భయంగా ఉంది. బట్ ధైర్యం చేసి ఇప్పుడైతే పబ్లిక్ తో నేను మాట్లాడితే ఎలా అయినా మాట్లాడాలని ఫిక్స్ అయినా మాట్లాడతా. చూడండి ఒకసారి. హలో మ్యామ్, మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు క్రీస్తు పుట్టినరోజు కాబట్టి మనమైతే కంటిన్యూ చేద్దాం. ఈ పబ్లిక్ ఫియర్ అనేది ఎట్లనో పోవాల్సిందే. తగలబెట్టండి సార్. ఇప్పుడు పబ్లిక్ వస్తున్నారు, వాళ్ళతో నేను ఇప్పుడు మాట్లాడతా. హలో మ్యామ్, మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. నేమ్ ఏంటి? శాంతి. శాంతి. అసలు క్రిస్మస్ అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? దేవుడు ఈ డేట్ నా పుట్టాడని చెప్తూ ఉంటారు. మరి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు క్రిస్మస్ రోజు? ఐఎమ్ నాట్ సెలబ్రేటింగ్ బికాస్ మై మామ్ అండ్ డాడ్ ఇన్ వైజాగ్. నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉన్నా, బట్ స్టిల్ దేర్ ఆర్ హ్యాపీ. నా గురించి చాలా ప్రేయర్ చేస్తున్నారు అండ్ అందరూ నా గురించి ప్రేయర్ చేస్తూనే ఉంటారు. దట్స్ ఇట్. ఏం చేస్తుంటారు? ఐ మీన్ వర్కింగ్ ఇన్ ఐటీ కంపెనీ. రెగ్యులర్ గా వస్తుంటారా సండే సండే, లేకుంటే క్రిస్మస్ సందర్భంగా వచ్చారా? ఎవ్రీడే వస్తా, ఎవ్రీ వీక్ వస్తాను అండ్ అప్పుడప్పుడు ఏవైనా ఈవెంట్స్ ఉంటే చర్చ్కి వస్తూనే ఉంటాం. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. పబ్లిక్ ఫియర్ పోవడానికి మాత్రమే నేనైతే మాట్లాడుతున్నా. చూడండి పబ్లిక్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఇంటరాక్ట్ అవుతున్నారు. గైస్, పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ లో నాకు భయం వేస్తుంది. బట్ అలా పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యే కొద్దీ వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా మాట్లాడేటప్పుడు నేను కూడా మాట్లాడొచ్చు అనే కొంచెం ధైర్యంతో పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవుతున్నా. చూస్తున్నారు కదా పబ్లిక్, నేనైతే బరి తెగించి అయితే మాట్లాడుతున్నా ఈ ఫియర్ పోవడానికి. అండ్ చూడండి ఇంకా మాట్లాడతా. పబ్లిక్ ఎంతమంది వస్తారో ఈ రోజు మాత్రం అటు ఇటు తేలాల్సిందే. పబ్లిక్ ఫియర్ అనేది పోవాలి నాకైతే ఈరోజు మొత్తానికి. చూడండి, ఖచ్చితంగా చూడండి, వీడియో పూర్తిగా చూడండి, ఫన్నీగా కూడా ఉంటుంది ఖచ్చితంగా. గైస్, ఇప్పుడైతే పబ్లిక్ ఇంటరాక్ట్ అవుతున్నా కదా, మధ్యలో గ్యాప్ పబ్లిక్ ఎవరు లేనప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుంటా. చూడండి ఏంటంటే, నేను స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు జస్ట్ మాట్లాడాలంటే కూడా వచ్చేది కాదు. అబ్బెబ్బే బిబ్బి అంటుంటే మస్తు భయం అవుతుండే. సో బిగినింగ్లో ఉన్న ఏదైతే భయం ఉందో ఇప్పుడైతే అట్లా లేదు. బట్ కొంచెం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా బూస్ట్ చేయాలని చెప్పేసి నేను ఇంతమంది పబ్లిక్లోకి వచ్చి డేర్ చేసి అయితే మాట్లాడుతున్నా. చూడండి, మీకు కూడా రేపటి రోజు ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే ఉంటుంది. కంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా సరే ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. జస్ట్ ఒకసారి చూడండి, పూర్తిగా అయితే వీడియో చూడండి. మాట్లాడతా చూడండి. హలో మేడం, మేరీ క్రిస్మస్. మాట్లాడండి, పర్లేదు మాట్లాడండి. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఓకే, చూస్తున్నారు కదా, పబ్లికే మనతో భయపడాలి, మనం మాత్రం పబ్లిక్ తో మాట్లాడుతూనే ఉండాలి. రే, నీకు దండం పెడతాను. నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు? భయపడుతున్నారు అంటే కొంచెం సిగ్గుపడుతున్నారు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే. సో ఇంకా చూద్దాం, ఇంకా పబ్లిక్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటా. అన్నీగా ఉంటుంది ఖచ్చితంగా. మీరు వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఇప్పుడు ఇంకొక ఫ్యామిలీ వస్తున్నారు, అడుగుదాం. హలో మ్యామ్. హలో మ్యామ్. మేడం, మేరీ క్రిస్మస్. హలో సార్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. క్రిస్మస్ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చర్చికి రావడం. ఇక్కడ రండి, కొంచెం ఇటు రండి. పబ్లిక్ అయితే మనకంటే ఎక్కువగా భయపడుతున్నారు. హలో భయ్యా, మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఇక్కడ ఇంకొక ఫ్యామిలీ అయితే ఉన్నారు, ఒక అన్న ఉన్నాడు. అన్నతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. హలో అన్న, మేరీ క్రిస్మస్ అన్న. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు? క్రిస్మస్ సందర్భంగా ఈరోజు ఉదయమే లేచి దేవుని నామానికి మహిమ కలుగులాడిన
మొత్తం ఫ్యామిలీతో మొత్తం కలవ టెంపుల్కి రావడం జరిగింది. ఓకే, రెగ్యులర్గా సండే వస్తుంటారా లేకుంటే క్రిస్మస్ సందర్భంగా ఈ రోజే వచ్చారా? రెగ్యులర్గా సండే వస్తూ ఉంటాం. ఓకే, మరి క్రిస్మస్ సోదరులకి ఎవరైనా చూసే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు క్రిస్మస్ సందర్భంగా? క్రిస్మస్ సందర్భంగా చూసే వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ప్రభు మన కోసం ఎందుకు జన్మించాడు, మన కోసం ఎందుకు ఈ భూలోకంలోనికి వచ్చారు అన్నది మన కలవర టెంపుల్కి వచ్చి సతీష్ కుమార్ గారి ద్వారా ఆయన సత్యవాక్యాన్ని మీరు గ్రహించి తద్వారా ప్రభు నామంలో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకా పబ్లిక్ అయితే వస్తున్నారు. జస్ట్ ఇప్పుడు చూడండి, పబ్లిక్ తో మళ్ళీ ఇంటరాక్ట్ అయితే అవ్వబోతున్నా. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఓకే, క్రిస్మస్ సందర్భంగా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా హ్యాపీగా. అసలు క్రిస్మస్ అనేది ఎందుకు సెలబ్రేట్ చేస్తారు చెప్పండి? దేవుడు మన కొరకు పుట్టినందుకు. ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి క్రిస్మస్ సందర్భంగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? చెప్పండి, పర్లేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి దేవుడు పుట్టినందుకు అందరూ హ్యాపీగా ఉండాలి. మరి చర్చికి వచ్చి మీరు దేవుడిని మరి ఏం ప్రార్థిస్తారు ఈ రోజు? మాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. మీ పేరేం పేరు? నీ పేరు? సాత్విక్. గాయస్, ఈ రోజు మున్నా సాత్విక్ ని కూడా ఈ రోజు అయితే మనం కలవడం జరిగింది. కూడా అడుగుదాం ఏమంటారు. మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ అన్న. సేమ్ టు మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. క్రిస్మస్ అనేది ఎందుకు సెలబ్రేట్ చేస్తారు చెప్పండి ఫస్ట్? యేసయ్య పుట్టినరోజు. యేసయ్య పుట్టినరోజా? మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారు? చాలా బాగా చేసుకుంటాం. చాలా బాగా. అంటే కొత్త బట్టలు కొనుక్కున్నావా? కొనుక్కున్నాం. మొత్తం సండే వస్తావా? ఓన్లీ ఈ రోజు క్రిస్మస్ అని చెప్పేసి వచ్చావా? సండే వస్తాం. సండే వస్తావా? సరే, మేరీ క్రిస్మస్. ఎంజాయ్ చేసుకోండి, పండగ చేసుకోండి, సరేనా? పండుగ చేసుకో. ఇంకా మిగతా పబ్లిక్ నాకు కూడా మాట్లాడదాము, చూద్దాం. హలో మ్యామ్, మేడం, మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్ టు యూ. ఓకే, మీరు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి ఎలా చేసుకుంటున్నారు? ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ చాలా బాగా చేసుకుంటాం మేము. బోర్న్ ఇన్ హిందూ బట్ మై గాడ్ గ్రేస్ సో వీఆర్ కన్వర్టెడ్ ఇన్ క్రిస్టియన్. ఐ బిలీవ్ మై లార్డ్ అండ్ బ్లెస్డ్ మై బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్. ఎందుకంటే నాకు పిల్లలు లేరప్పుడు. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ బై గాడ్ జీసస్ విత్ మై గ్రాండ్ పేరెంట్స్. వాళ్ళు కూడా నమ్మేవాళ్ళు. సో మేము కూడా అలానే కంటిన్యూ అవుతున్నాము. క్రిస్మస్ సందర్భంగా వచ్చారా లేకుంటే ఎవ్రీ సండే వస్తూ ఉంటారా? ఎవ్రీ సండే మేము వస్తుంటాము అండి. మేము మా బ్రదర్ పిల్లలు అందరూ వస్తుంటాము. ఇంకోటి ఏంటంటే, చిన్నప్పటి నుంచి నేను శాంటా క్లాస్ గురించి వింటూ ఉంటుండా. ఆ శాంటా క్లాస్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చూసే వాళ్ళకి ఏం చెప్తారు? శాంటా క్లాస్ గురించి నాకు తెలియదు యాక్చువల్గా. ఒకసారి శాంటా క్లాస్ గురించి మీకు ఏమైనా తెలిస్తే కొంచెం చెప్పండి. శాంటా క్లాస్ అనేది వెరైటీ ఆఫ్ లైక్ అన్నోయింగ్ గిఫ్ట్స్. మనకు కావాల్సిన వాళ్ళకి మనం ప్రెజెన్స్ ఇస్తే, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అయినా కానీ ఏదైనా కానీ మనం అనుకొని మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి అని మన ఒక మనసులో ఉంటే మనం ఇవ్వాలి. సో నేను అలానే అనుకున్నాను. ఇన్ దిస్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఐ థింక్ ఎవరో శాంటా క్లాస్ వచ్చి నా పిల్లలకి గిఫ్ట్స్ ఇస్తారు అని నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడు. సో ఇన్ దిస్ ఇయర్ గాడ్ బ్లెస్ మీ అండ్ ఐల్ గివెన్ ఈచ్ అండ్ ఎవ్రీ మై క్లోజ్ ఫ్రెండ్స్, ఈవెన్ మై చిల్డ్రన్స్, ఈవెన్ మై పేరెంట్స్. నేనే వాళ్ళకి శాంటా క్లాస్ గా సీక్రెట్ శాంతాగా నేను వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ డిడ్ంట్ రిసీవ్ ఎనీ గిఫ్ట్ బట్ గాడ్ గ్రేస్ ఇన్ దిస్ ఇయర్ ఐ విల్ రిసీవ్ బెస్ట్ అండ్ బ్లెస్సింగ్స్ గిఫ్ట్. ఐ జస్ట్ వెయిటింగ్ ఫ్రమ్ మై నెక్స్ట్ మంత్ బర్త్డే. సో ఐ థింక్ సో మేబీ నాకు అప్పుడు కూడా చాలా పెద్ద మంచిగా గిఫ్ట్ ఐ విల్ రిసీవ్. బిఫోర్ దట్ ఐల్ సే థ్యాంక్ యూ టు మై గాడ్. శాంటా క్లాస్ వచ్చి గిఫ్ట్స్ ఇస్తాడని చెప్పేసి నాకైతే ఎప్పుడు శాంటా క్లాస్ అయితే ఇవ్వలేదు గిఫ్ట్. మీకు అలా చిన్నప్పుడు ఏమైనా ఇచ్చారా శాంటా క్లాస్ గిఫ్ట్స్ ఏమైనా? యా, నేను రిసీవ్ చేశాను. చర్చ్లో మా నియర్ బై చర్చ్ మేము వెళ్తుండే చిన్నప్పుడు మా అత్తమ్మతో. సో అక్కడ మేము రిసీవ్ చేసుకున్నాం పెన్సిల్ కానీ, పెన్సిల్స్, బిస్కెట్స్ అంటే ఏమైనా చిన్న చిన్నవి ఉన్నా చాలా బాగా అనిపించేది. అండ్ అదే పెద్ద అయ్యాక కూడా అదే ఫాలో అవుతున్నాము. మేము కూడా అదే సీక్రెట్ శాంతాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్ ఎవరైనా కానీ వాళ్ళకి సీక్రెట్ శాంతాగా గిఫ్ట్స్ ఇద్దాం అనేసి అనుకున్నాను. ఈ ఇయర్ సక్సెస్ అయింది. థ్యాంక్స్ అగైన్. మన ఆడియన్స్ కి అండ్ మెయిన్ గా మన క్రిస్టియన్ బ్రదర్స్ కి కావచ్చు అండ్ ఇండియన్స్ అందరికి మీరు చూసే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? సో ఐ వుడ్ టు లైక్ టు సే టు దెమ్, బిలీవ్ ఇన్ కర్మ, బిలీవ్ ఇన్ గాడ్ అంటాం కదా. హిందీలో ఒక డైలాగ్ ఉంది, దిల్ సే చాహో తో పూరీ కాయనాత్ उसको मिलाने में कोशिश करती है, हेल्प ऑफ गॉड एज वेल. సో ఐల్ టెల్ యూ దిస్ థింగ్, చాలా మిరాకిల్స్ నేను చూసానండి. ఈవెన్ మై చిల్డ్రన్స్, నాకు 2 ఆడపిల్లలు ఉండని చాలా విన్నాను. చాలా
యూనో మైనస్ నెగటివిటీ ఉండేది, కానీ బ్లెస్డ్ ఆఫ్ మై చైల్డ్, హిజ్ నేమ్ సిద్ధార్థ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మిరాకిల్స్ కూడా అవుతాయి. సో యూ షుడ్ బిలీవ్ ఇన్ డూ ఓన్లీ థింక్ పాజిటివ్, నథింగ్ నెగటివ్. సరౌండింగ్ ఎలా ఉన్నా కానీ మనం ఆన్సర్ ఎలా ఇస్తున్నామో అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. మేడం మనల్ని గిఫ్ట్ అడుగుతున్నారు. యాక్చువల్లీ మేము హిందూ మేడం, మేమేమనుకుంటామంటే సబ్కా మాలిక్ ఏకే. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం అనమాట చర్చ్కి ఇట్లా రావడము ఇన్ ఇయర్స్లో. ఒకసారి చూద్దాము క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారో ఏంటనేది చూద్దామని తెచ్చాను. సో గిఫ్ట్స్ అనేది మీరే మాకు ఇస్తే బాగుంటుంది. మీరేం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు మాకు? I just blessed. I hope subscribers ఇంతగా పెరగాలి. You'll come again with your too many lot of friends. So subscriptions అన్నట్టు ఏదైనా మీరు చేయడానికి ముందుగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మేడంకి, అండ్ అలానే మేడం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేరీ క్రిస్మస్. అందరూ కూడా హ్యాపీగా ఉండాలని అయితే మా ఛానల్ తరపు నుంచి కూడా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. అండి శిరీష. మీ పేరు? బిందు. మేరీ క్రిస్మస్. ఓకే, మీరు చర్చ్కి రెగ్యులర్గా వస్తూ ఉంటారా, లేకుంటే క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు వచ్చారా? ఈ రోజు వచ్చాం క్రిస్మస్ సందర్భంగా. మీరు? సేమ్. ఓకే, మరి ఈరోజు సెలబ్రేషన్స్ అనేవి మీరు ఎలా చేసుకుంటారు? బాగానే చేసుకుంటాం. ఓకే, బాగానే అంటే అందరూ ఎట్లా చేసుకుంటాం మేము కూడా మీరు ఎలా చేసుకుంటారు? బానే బట్ బాగుంది ఇలా హ్యాపీగా. అది ఉండాలండి. ఓకే, మరి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మీరు జీసస్ ని ఏమని కోరుకుంటారు? ఏముంది, లైఫ్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. సక్సెస్ అవ్వాలంటే మీరు అంటే ఫ్యూచర్ లో ఏమవ్వాలనుకుంటున్నారు? ఫ్యూచర్ లోనా డాక్టర్. క్రిస్మస్ సందర్భంగా చర్చ్కి వచ్చారా అంటే ఈరోజు? పేరు శిరీష. శిరీష గారు ఫ్యూచర్ లో డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ మన ఛానల్ తరఫున ఖచ్చితంగా ఈమె కూడా డాక్టర్ కావాలని కోరుకుందాము. ఖచ్చితంగా డాక్టర్ అయితే అవుతారు. మరి మీరు ఫ్యూచర్ లో ఏమవ్వాలనుకుంటున్నారు? ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనరా? అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు స్టడీ కంటిన్యూ చేస్తున్నాం. ఎక్కడ? ఇక్కడనే దిల్షునగర్. మీరేం చేస్తున్నారు? స్టడీనే, డిగ్రీ ప్రాజెక్ట్ అయితే. చాలు ఈ మాత్రం చాలు. వంట క్లాస్ ఎప్పుడైనా మీకు వచ్చి గిఫ్ట్స్ ఇచ్చారా? అలా ఏం ఇవ్వలేదు, డ్రీమ్ లోనే కానీ రియాలిటీలో ఏం లేదు. అది ఇచ్చారా? వంట క్లాసు వీళ్ళిద్దరికి ఎప్పుడు గిఫ్ట్ చేయలేదంట. ఈమెకి ఏం గిఫ్ట్ అంటే ఫ్యాషన్ డిజైనర్ కావాలని కోరుకుంటున్నారు. ఈమె ఫ్యూచర్ లో శాంటా క్లాస్ ఈమెకి ఫ్యాషన్ డిజైనర్ గా అయితే బ్లెస్సింగ్ అయితే చేస్తారు. అండ్ ఈమె డాక్టర్ కావాలని కోరుకుంటున్నారంట. ఫ్యూచర్లో ఈమె ఖచ్చితంగా డాక్టర్ కూడా అవ్వాలని మేము మా ఛానల్ తరఫున అండ్ శాంటా క్లాస్ తరఫున కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్స్ కూడా వచ్చారు మాట్లాడదామని, మరి వాళ్ళతో కూడా మాట్లాడదాము. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మీకు కూడా మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. ఓకే, అంటే మెయిన్ ఒక క్వశ్చన్ ఏంటంటే క్రిస్మస్ అనేది ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? అంటే దేవుని పుట్టినరోజు అని. ఓకే, మరి క్రిస్మస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? మేమైతే స్వీట్స్ అందరికి ఇస్తాం. శాంటా క్లాస్ మీకు ఏమైనా ఈ ఇయర్ గిఫ్ట్ ఏమైనా ఇచ్చారా? లేదు బ్రో. మీకేమైనా ఇచ్చారా? నాకేమీ లేదు. ఓకే, శాంటా క్లాస్ మీకేమైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మీరు శాంటా క్లాస్ ని ఏమని కోరుకుంటారు? నాకు ఒక BMW M5 కాంపిటీషన్ కావాలని కోరుకుంటున్నాను. జస్ట్ BMW. ఓకేనా? జస్ట్ BMW. నువ్వేం కోరుకుంటావు? మనకు అంత కోరికలు ఏం లేవు బ్రో. 10th పాస్ అయితే చాలు బోర్డ్ ఎగ్జామ్స్. కోరికలు అయినా సరే పెద్ద కోరుకోవు. 10th క్లాస్ అనేది చాలా ఈజీగా పాస్ కావచ్చు. కానీ నార్మల్ అంటే నా డ్రీమ్ బైక్ కావాలని. డ్రీమ్ బైక్ అంటే ఏది డ్రీమ్ బైక్? NS. బ్రోకి శాంటా క్లాస్ ఇతనికి BMW గిఫ్ట్ ఇవ్వాలి. అండ్ మన ఇంకొక బ్రోకి వచ్చేసి NS బైక్ గిఫ్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం శాంటా క్లాస్ తరఫున అండ్ మా ఛానల్ తరఫున అందరి తరఫున కూడా. చూసారు కదా, పబ్లిక్ తో అయితే చాలా వండర్ఫుల్ గా అయితే ఇంటరాక్ట్ అయితే అయ్యాను. డేట్ చేసి పబ్లిక్ అయితే చాలా బాగా అయితే మాట్లాడాను. అండ్ పబ్లిక్ కూడా చాలా మంచిగా అయితే మనతో అయితే మాట్లాడడం అయితే జరిగింది. అండ్ చాలా మంది అనుకోవచ్చు ఏంటంటే హిందూగా అయ్యి ఉండే నువ్వు చర్చ్ కిందకి వెళ్ళావు అని చెప్పేసి అనొచ్చు. అండ్ చెప్తున్నా నేనేంటంటే నేనేమనుకుంటా అంటే మా చుట్టుపక్కల క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, అందరూ అయితే మాతో చాలా బాగుంటారు. ఎక్కడో కొంతమంది అగ్నిస్ట్ గా ఉన్నారు కదా అని చెప్పేసి అందరూ ఒకేలా ఉండరు. అండ్ నేనైతే బలంగా అయితే నమ్ముతా సబ్కా మాలిక్ ఏకే అని అయితే నమ్ముతా. అండ్ అలానే మనం ఇతర మతస్థుల్ని గౌరవిస్తే వాళ్ళు మనల్ని గౌరవిస్తారని కూడా చాలా బలంగా అయితే నమ్ముతా. గైస్ చూసారు కదా, ఇంత మంది పబ్లిక్ ముందు నేను చాలా డేర్ చేసి అయితే మాట్లాడాను. అండ్ పబ్లిక్ తో చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యాను. పబ్లిక్ కూడా మనతో చాలా బాగా ఇంటరాక్ట్ అయితే అయ్యారు. అండ్ ఈ వీడియో ఎవరైతే పూర్తిగా చూసారో వాళ్ళందరూ కూడా మేరీ క్రిస్మస్ అండ్ అలానే శాంటా క్లాస్ కూడా మీరు కోరుకున్న గిఫ్ట్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా. అండ్ కమింగ్ డేస్ లో ఇంకా పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యి మాలో ఏదైతే భయం ఉందో ఆ భయం అయితే పోగొట్టి కమింగ్ డేస్ లో అల్టిమేట్ వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్స్ అగైన్ అందరు కూడా మేరీ క్రిస్మస్. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో మచ్. మేరీ క్రిస్మస్. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా మేరీ క్రిస్మస్ మేడం అందరికి.
మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ మేడం. హలో హాయ్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఓకే బ్రో, మేరీ క్రిస్మస్ వన్స్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ. అసలు ఏంద్రా వీడియో అట్లా ఎట్లా ఇచ్చిరా మీరు అసలు?